గురించి ఏం చెప్తారు? సూపర్ ఉంది, చాలా బాగుంది సినిమా. అయితేనే బోగుబాటు డైలాటర్ మాత్రం మంచి పర్ఫెక్ట్ గా తీసాడు, మంచి ఫుల్ గా ఉంది సినిమా. సినిమా మొత్తంలో ఇది నచ్చింది అంటే మీరు ఏది చెప్తారు? ఫైట్లు మాత్రం చాలా బాగా పెట్టాడు, ఫైట్లు మంచి రేట్ గా ఉన్నాయి. సినిమా సూపర్. డైలాగ్స్ ఎట్లా ఉన్నాయి మరి బాలయ్య గారు? సూపర్ అన్న, అన్ని బాగా ఉన్నది, అన్ని పర్ఫెక్ట్ గా పెట్టాడు. సినిమా అయితే చాలా సూపర్, సెంటిమెంట్ అన్ని బాగా ఉన్నాయి. ఓకే ఓకే అన్న, థ్యాంక్ యూ. బ్రహ్మాండంగా ఉన్నది. ఆ మూవీలో ముఖ్యంగా చెప్పింది దేశభక్తి గురించి చెప్పేశారు. ఇంత వాళ్ళ నుంచి పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ దేశభక్తి అది ఎలా ఉండాలి, ఎట్లా ఆచరణలో ఊరికే దేశభక్తి కలిగి ఉండు అంటే ఏం చేస్తారు పిల్లలు, ఎలా ఆచరణలో చూపించాలో చెప్పారు. ఇంకోటి సెంటిమెంటల్గా ఏంటంటే దేవుడు కూడా అమ్మ కోసం అమ్మ 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 అనే అమ్మ కోసం ఇష్టపడటం అదొకటి బాగుంది. సో బాలకృష్ణ గారి అఘోర గెటప్ ఎట్లా అనిపించింది మీకు? శివుడే అన్నట్టుందండి. పూర్వము ఆది శంకరాచార్యుల వారు దిగొచ్చారు. ఆయన్ని మనం సాక్షాత్తుగా చూసే రూపం వేరు, సాక్షాత్తుగా పరమశివుడే శంకరుల రూపంలో వచ్చారు అని ఇప్పటికి దాకా నమ్ముతాం, అదే నిజము. అందుకని ఆయన ఆది శంకరులు అని పిలిచారు శంకరాచార్యుల వారు. మళ్ళా నాకు అది గుర్తుకొచ్చింది, సనాతన సంస్కృతిని నిలబెట్టడంలోనూ మళ్ళీ ఈ సినిమాలో నాకు ఆ విషయం గుర్తుకొచ్చింది. బాలయ్య గారి ఒక్కొక్క డైలాగ్ వింటా ఉంటే మళ్ళీ మన అసలు ఆయన టైమింగ్ బాగుంటుందండి. డైలాగ్ డెలివరీలో కానీ ఆ స్టెప్ వేయటంలో కానీ టైమింగ్ చాలా బాగుంటుంది బాలకృష్ణ. ఓకే మేడం, థ్యాంక్ యూ. అఖండ 1 కన్నా పర్లేదండి, ఓకే. 1 అంత ఎక్స్పెక్ట్ చేయొద్దు. బాలయ్య బాబు యాక్టింగ్ అయితే చించి బారేశారు ఆయన. క్లైమాక్స్ ఫైట్ అసలు ఇంటర్వెల్ బాగుంది. లైక్ బీజేఎం అయితే తమనన్న ఓజీ నుంచి డ్యూటీ మొదలెట్టాడు, ఈ సినిమాకి అయితే ప్రాణం పెట్టేశాడు. తమనన్న అసలు బీజేఎం మామూలుగా లేదు. బాలయ్య బాబు అయితే అసలు యాక్టింగ్ ఇంటర్వెల్ వస్తాడు అన్న ముందర, అప్పటి నుంచే మొదలెడతాడు. సనాతన ధర్మం గురించి కూడా చెప్పాడు. అసలు సూపర్, అసలు మస్ట్ వాచ్. అంటే ఫస్ట్ హాఫ్ అంతా లాగ్ ఉంది, చాలా లాగ్ ఉంది. బట్ సెకండ్ హాఫ్ బాగుంది అన్న. సెకండ్ హాఫ్ ఫాస్ట్ పేస్ గానే పోతుంది. ఫస్ట్ హాఫ్ మాత్రం లాగ్ ఉంది, సెకండ్ హాఫ్ సూపర్ ఉంది అన్న. బాలయ్య గారి డైలాగ్స్ ఫోన్ లో వింటేనే మనకు గూస్ బంప్స్. మరి అక్కడ ప్రసాద్ల స్క్రీన్లు అన్న రివర్బ్ తో అసలు వేరే లెవెల్ ఉంది. తమనన్న చెప్తున్నా కదా, కొట్టిండు, మామూలు కొట్టాడు కాదు. డైలాగ్ డెలివరీ సూపర్ ఉంది, మస్ట్ వాచ్, చూసుకోవచ్చు. 1 టైం వాచ్. అక్కడ అంత ఎక్స్పెక్ట్ చేయను. బట్ ఓకే, బాలకృష్ణ నచ్చారా? గెటప్ ఎట్లా అనిపించింది? మ్యూజిక్ ఎలా ఉంది? నీకు ఏం నచ్చింది మూవీలో అంటే ఏం చెప్తావు? ఫైటింగ్ సీన్స్. మామయ్య ఒకసారి మావయ్యనమ్మా. మామయ్య ఎట్లా బాలకృష్ణ చూస్తే భయం వేసింది ఏమన్నా? బాలకృష్ణ చూస్తే సీన్స్ చూస్తే భయం వేసింది ఏమన్నా? సినిమా చూసినప్పుడు లేదు. శివుడు కనిపించాడా? ఏం చెప్తావు మూవీ గురించి? చెప్పమంటే ఏం చెప్తావు? సూపర్. మీ ఫ్రెండ్స్కి ఏం చెప్తావు? బాగుంది. జై బాలయ్య ఒకసారి. జై బాలయ్య. థ్యాంక్ యూ. చాలా బాగుంది. బాక్స్ ఆఫీస్ మీద బాలయ్య బాబు తాండవం అంతే. ఆ ఫైటింగ్ సీన్స్ కానీ ప్రతిదీ డైలాగ్స్ మంచిగా అనిపిస్తాయి. డైలాగ్స్ గురించి ప్రతి ఒక్క సీన్ కానీ బాగున్నాయి, చాలా బాగున్నాయి, అన్ని బాగున్నాయి. అంటే బాలయ్య బాబు గారు కాదు శివుడిగా అనిపించారు అంటున్నారు చాలా మంది. అవును, శివుడే కదా చూసింది. ఈ నోట్లో కూడా పూనాడు. రాబోయే సినిమాలు ఎట్లా ఊహించుకుంటున్నారు మీరు బాలయ్య బాబు గారు? సేమ్ మాకు వింటేజ్ బాలయ్య బాబు కావాలి అంతే, ఇట్లనే ఉండాలి. చాలు. జాజికాయ సాంగ్ అయితే ర్యాంప్ అసలు లాస్ట్ లో ఎక్స్పెక్ట్ చేయనే ఒకటి ఉంది ట్విస్ట్, అది బాగుంది. ఇంకా మదర్ సెంటిమెంట్ ఎట్లా అనిపించింది? మదర్ సెంటిమెంట్ కూడా బాగుంది. చాలా చూడాల్సిన సినిమా ఇదంతా. జై బాలయ్య. నైట్ చూసాడు, పొద్దున కూడా చూసాడు. స్టోరీ పరంగా పోతుంది అంతేగాని లాగ్ అయితే ఏం లేదు, అంతా సూపర్ ఎవ్రీథింగ్. అంటే ఇట్లా కావాలని స్ప్రెడ్ చేస్తున్నారు అనుకోవచ్చా? కావాలని స్ప్రెడ్ అంటే కొంతమందికి స్లో ఉన్నట్టు అనిపిస్తుంది కానీ బట్ అది స్టోరీలో ఉండాల్సిన విషయం కాబట్టి అందుకే కొంచెం అట్లా అనిపిస్తుంది. బాలయ్య గారి డైలాగ్స్ కొంచెం రాజకీయ పరంగా మలుపులు తిప్పే విధంగా అనిపిస్తున్నారు అంటున్నారు. అట్లా ఏం లేదు, మొత్తం సినిమా పరంగా ఎక్సలెంట్గా ఉంది. ఎలా తేయాలో అలానే తగ్గట్టు డైలాగులు పడ్డాయి అన్న అంతే. ఎలా మార్చుకుంటారో మార్చుకోండి. బాలయ్య బాబు ఏం చెప్పారో రికార్డు అలా చెప్తుంటారు అంతేగాని సిచ్యువేషన్ తగ్గట్టే డైలాగ్స్ ఉన్నాయి కాబట్టి చాలా సూపర్గా ఉంది.